శుభోదయం. పూజ్యులైన మన గురువు గారికి, సీతారాం గురువు గారికి, అట్లానే మిగిలిన గురువులందరికీ కూడా నా పాదాభివందనం. మనం ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను మనందరినీ. ఓకే, ఇప్పుడు సపోజు మన ఋత్విక్ శర్మ ఉన్నాడు కదా, ఋత్విక్ శర్మకి వివాహం అంటే మామూలుగా రేపు అయింది అనుకోండి. రేపు అయిన తర్వాత చక్కగా వేదం కూడా పూర్తయింది, బయటకు వెళ్ళి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, చక్కగా అతని జరుగుతోంది, జీవనోపాధి అంతా బాగుంది. ఏం జరిగిందంటే వాళ్ళ ఊరు నుండి, నందిగామ నుండి ఒకరు వచ్చి, అయ్యే ఋత్విక్, మీ ఇంట్లో చాలా పెద్ద నిధి దొరికింది, అందులో బాగా వజ్రాలు, వైఢూర్యాలు, బంగారం చాలా ఉన్నాయి, మరి వెళ్ళి చూసుకో అని అంటే అది నిజమేనా కాదా అని నమ్మలేదు. తర్వాత 10 మంది కూడా ఫోన్ చేసి చెప్పడం వల్ల వెళ్ళాడు ఋత్విక్. నందిగా వెళ్ళి చూడడం వల్ల నిజంగానే పెద్ద నిధి ఉంది. ఈ రోజు వరకు ఎలా అయితే ఋత్విక్ది జీవనం సాగుతోందో, అతను ఏం చేస్తాడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, ఆ ఇద్దరు పిల్లలు కూడా చక్కగా వేదం చదువుకుంటూ ఉన్నారు. తర్వాత అంటే వారి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది చదువు కూడా. సో ఆ టైంలో ఋత్విక్ శర్మ ఆ నిధిని ఏం చేస్తాడు? మామూలుగా ఒక 2 సమాధానాలు చెప్పండి ఎవరైనా. ఆ నిధితో ఏం చేస్తాడు? ఆ బంగారం ఉంది, వజ్రం, డబ్బులు కూడా ఉన్నాయి, ఆ నాణేల విలువ ఈరోజు ఎంతో ఎక్కువ. ఏం చేస్తాడు? సపోజు సరే, వాటికి వాడతాడు, లేకపోతే తను మొత్తం ఖర్చు పెట్టేసి మొత్తం అయిపోగొట్టేసి వాళ్ళ పిల్లలకి ఏమి ఇవ్వకుండా ఉంటాడా? ఉండడు. ఖచ్చితంగా తను వాడుకుంటూ, తను సుఖంగా పెద్ద పెద్ద కార్లు కొనుక్కుంటూ, చక్కటి ఇల్లు కట్టించుకొని, చక్కటి అధ్యాపనం చేస్తూ, అట్లానే కొంత డబ్బుని ఎంతైతే వాడుకొని మిగిలింది వాళ్ళ పిల్లలకు ఉంచుతాడు, భార్యకి, మళ్ళీ వాళ్ళ తరాలకు కూడా ఉంచుతాడు కదా. సో దీనికి సొల్యూషన్ నేను చివరిలో చెప్తాను. ఈ ప్రశ్నకి మనం ఎందుకు ఆ నిధిని మనమే పూర్తిగా వాడుకోకుండా మన పిల్లలకి ఇస్తున్నాం, మన మనవాళ్ళకి ఇస్తున్నాం, మన వాళ్ళందరికీ కావాలి, అందరికీ మనం దాన్ని నిక్షేపించి దాన్ని అలా ఉంచుతున్నాం. అలానే పిల్లలు ముందు కూర్చున్న చిన్న పిల్లలు, ఇలాంటి పిల్లలే ఒక కథ చెప్పుకుందాం మనం. ఏంటంటే ఒక ఊళ్ళో ఇప్పుడు ఇదే ఋతువు, వర్ష ఋతువు. ఈ వర్ష ఋతువుకి సంబంధించిన కథే మనం ఒకటి చెప్పుకుందాం. మామూలుగా ప్రతి వర్ష ఋతువులో మనకి బాగా వర్షాలు పడతాయి, పంటలు పండుతాయి, మన చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉంటాయి కదా. అలానే ఈ సంవత్సరం లాంటి కాలం ఒకసారి వచ్చింది. ఏంటంటే వర్షాలు పడట్లేదు, అదేమో పల్లెటూరు, ఆ ఊళ్ళో అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు. మరి వర్షాలు పడకపోతే ఏమైంది? మన వాళ్ళందరూ, పెద్దవాళ్ళందరూ ఊళ్ళో మన పురోహితులు, పండితులు వారు ఉంటారు కదా. ఇలాంటి కష్టకాలంలో మనము వరుణయాగాలు, శివుడికి అభిషేకం ఇలా చేస్తే బాగుంటుంది అని పెద్దవాళ్ళు సలహా మేరకు ఏం చేశారంటే, ఆ ఊర్లో గ్రామ ప్రజలందరూ కూడా మనకి ఎట్లయితే కీసరగుట్టలో బయట శివలింగం ఉంటుందో అట్లా ఆ శివలింగానికి అందరం కలిసి జలాభిషేకం చేద్దాం, అందరూ వాళ్ళ ఇంట్లో శౌచంగా ఉండి కాస్త స్నానం చేసి నీళ్లు తీసుకొని అందరూ వచ్చి శివుడికి అభిషేకం చేసుకుందాం అని అనుకున్నారు. అయితే మనలాంటి పిల్లలు, ఇప్పుడు మారుతి, మనలాంటి పిల్లలు అందరూ ఏమడిగారంటే, అమ్మ ఎందుకు చేస్తున్నావు ఇదంతా అంటే, అమ్మ వర్షాలు పడట్లేదు, అందుకని మన పెద్దవారు చెప్పారు, పండితులు చెప్పారు, మనం చేస్తే కనుక వర్షాలు పడతాయని. అందరూ ఏం చేశారు? ఊళ్ళో దాదాపు 5,000 మంది ప్రజలు ఉంటే అందరూ కూడా ఒక్కొక్క చెంబు నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేద్దామని ఇంట్లో బయలుదేరారు. అందరూ బయలుదేరితే ఒక ఇంట్లో పెద్ద అమ్మమ్మ, తాతయ్య, బామ్మ, నాన్న అందరూ బయలుదేరి వస్తుంటే ఒక అమ్మాయి ఏం చేసింది, ఆ అమ్మాయి గొడుగు తీసుకొస్తోంది. ఇప్పుడు అందరు అడిగారు, ఎందుకమ్మా గొడుగు అంటే, మనం మరి వెళ్తోందే వర్షం పడాలని కదా, అందుకని వచ్చేటప్పుడు వర్షం పడుతుంది, అందుకని గొడుగు తీసుకొస్తున్నానని మారుతి లాంటి ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. ఆ అమ్మాయి సమాధానం చెబితే, చిన్నపిల్ల తెలియదులే అనుకొని అందరూ బయలుదేరారు. అందరూ చక్కగా అభిషేకం చేసుకుంటున్నారు. పక్కన పండితులు, బ్రహ్మగారులు అందరూ అక్కడ నమ్మక చమకం చెప్తూ చేస్తున్నారు. అంతా అయిపోయింది, అందరూ అభిషేకం చేశారు, వెనక్కి వస్తూ ఉన్నారు. ఇంటికి వస్తూ ఉంటే వర్షం పడుతూ ఉంటే ఈ అమ్మాయి ఒక్కతే చక్కగా గొడుగులో, మిగిలిన వాళ్ళందరూ తడుచుకుంటూ ఇంటికి వచ్చారు. అందులో అమ్మ నాన్న కాకుండా పెద్దవాళ్ళు ఉంటారు కదా, అమ్మమ్మ, బామ్మలు, వాళ్ళకి కాస్త తత్వం తెలిసి వాళ్ళు ఏమన్నారంటే, మనందరం కూడా ఓహో ఇలా చేస్తే వర్షం పడుతుంది అన్నారు, చేయమన్నారు, చేద్దామని చెప్పి మనం బయలుదేరాం, కానీ అదొక్కటి మాత్రమే ఆ విశ్వాసం పెట్టుకుంది,
అసలు దానికి తెలియదు. ఒక మాట చెబితే ఇది జరుగుతుంది అనే విశ్వాసం తనలో గట్టిగా ఉంది కాబట్టి, నేను గొడుగుని తీసుకెళ్తున్నాను, వర్షం పడుతుందని నాకు చెప్పారు, ఖచ్చితంగా పడుతుంది అనే ఆ విశ్వాసం వల్ల ఆ ఊళ్ళో ఉన్న 5,000 మంది కూడా 4,999 మంది చెంబుతో నీళ్లు తీసుకెళ్తే ఆ అమ్మాయి ఒక్కది గొడుగు ఆ ఒక్క చిన్న పిల్ల విశ్వాసం వల్లే శివుడు కరుణించి ఆ రోజు వర్షం కురిపించారు. అప్పుడు ఆ వర్షాలు అలా కంటిన్యూ అయ్యాయి. ఇది ఎందుకు అంటే, మనలో ఏ మాత్రం చిన్న విశ్వాసం ఉన్నా కూడా వర్షాలు అంటే ఆ విశ్వాసం వల్లనే అవి మన మనసులో ఏదైతే మనం కపటం లేకుండా అంటే అది మనం అనుకుంటామో అవి ఖచ్చితంగా నెరవేర్చడానికి ఈశ్వరుడు ఏదో ఒక రూపంలో మనకి సహాయపడతాడు అనేది ఈ కథ. సో ఇందాక మన జ్ఞానేశ్వరు వీళ్ళందరూ చాలా చక్కగా చెప్పారు. ఏమని చెప్పారు, మనకి స్వాతంత్రం వచ్చింది అంటే నేతాజీ సుభాష్ చంద్రబోసు, మన పేర్లు చెప్పండి, ఎవరెవరు ఒక 3-4 పేర్లు చెప్పండి. సుభాష్ చంద్రబోసు, చంద్రశేఖర్ ఆజాదు, ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళందరూ ఉన్నారని మనం అనుకున్నాం కదా. ఖచ్చితంగా ఉన్నారు. ఎలా మనకి దగ్గరలో అంటే గత 100 ఏళ్లలో మన కోసం, మన భారతదేశం కోసం, మన భరత భూమి కోసం ఎవరు గట్టిగా కృషి చేశారో వాళ్ళ పేర్లు మనకు తెలుసు కదా. అసలు ఈ భరత భూమిని రక్షించడం కోసం ఎప్పటి నుండో, ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణుడు, రాముడు, వివేకానందుల వారు, దుర్గా అమ్మవారు, వీరందరూ అసలు ఎప్పుడో కొన్ని వేల తరాలు, శతాబ్దాలు, యుగాల నుండి కదా. రాముడు మనిషి రూపమే కదా, కృష్ణుడు కూడా. ఆ రోజుల్లో మనకే కష్టాలనే వాళ్ళకి లేవనుకుంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే కృష్ణుడికి చుట్టుపక్కన ఉన్న 100 మందిలో 90 మంది శత్రువులేట. అంటే 90 మందికి కృష్ణుడు అంటే పడదు. కానీ కృష్ణుడు, రాముడు, దుర్గా అమ్మవారు, వివేకానంద ఎవరైనా కూడా వాళ్ళందరూ ఆ రోజు రాక్షస సంహారం చేసి మన ధర్మం కోసం, మనం ధర్మాన్ని నిలబెట్టాలి అనే, ఈరోజు మనకి స్వాతంత్రం కోసం వీరందరూ నిలబడ్డారు. ఆ రోజు నుండి వారు ఏం చేస్తున్నారు, ధర్మం కోసం రాక్షస సంహారం చేసి కృష్ణుడు, తర్వాత రాముడు, తర్వాత అమ్మవారు, దుర్గా అమ్మవారు, తర్వాత మన వివేకానందుల వారు, వీళ్ళందరూ కూడా అలా చేసుకుంటూ ఆ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ, సపోజ్ 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. ఎవరి నుండి వచ్చింది, బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చింది. ఒక ఆలోచన చేద్దాం. అప్పటికి మన హిందూ జనాభా ఎంత, సుమారు 100లో 80 పైనే హిందూ జనాభా ఉన్నారు. మనం ఒక సినారియోను ఆలోచిద్దాం. అప్పటికి 100లో 80 మంది అంటే అంతకుముందు చాలామంది ముస్లిం రాజులు పరిపాలించారు కదా, వాళ్ళు దండయాత్రలు చేశారు. సపోజ్ వాళ్లే గెలిచారని అనుకుందాం, వాళ్లే పాలిస్తున్నారు అనుకుందాం మొత్తం భరతభూమి. అప్పుడు స్వతంత్రం బ్రిటిష్ వాళ్ళ నుండి వచ్చేది. కానీ ఇదంతా ఎలా ఉండేది, ఊహించుకుంటే అది స్వతంత్రం కాదు, మనం కూడా ఒక పాకిస్తాన్ లాగా ఉండేవాళ్ళు. కానీ మనం స్వాతంత్రం వచ్చింది అనేది దేనికంటే, ఈ హిందూ ధర్మం అనేది ఎప్పుడైతే మనం ఇందాక నుండి మాట్లాడుకున్నాం, కృష్ణుడు, రాముడు, అమ్మవారు, తర్వాత వివేకానందుల వారు, వీళ్ళందరూ కూడా మన ధర్మాన్ని కూడా, మన ధర్మం ఉంటేనే దేశభక్తి ఉంది, ఈ ధర్మం ఉండబట్టే మనం ఈరోజు స్వాతంత్రం నుండి మన యొక్క హిందూ ధర్మాన్ని మనం నిలబెట్టుకోగలుగుతున్నాం అనే ఉద్దేశంతో ఆ స్వాతంత్రం వచ్చిన దాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవడానికి కారణం అదే. సో వేరే బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనల్ని వాళ్ళవన్నీ కూడా అంటే వాళ్ళందరికీ తెలుసు, ఓహో ఈ ధర్మంలో వీళ్ళు ఏదో వేదం చదువుతున్నారు, వీళ్ళేదో ఈ వేదం వల్ల వీళ్ళు ఏదో శక్తి గడిస్తున్నారు, ఈ శక్తి వల్ల వీళ్ళ చాలా స్ట్రాంగ్గా, వీళ్ళకి ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళకి యాగం చేస్తే వర్షం పడుతుంది. కానీ మనం వర్షం పడాలంటే మనం ఏం చేయాలి, అరే మనం పైకి వెళ్ళి ఆ మేఘాన్ని దాని మీద ఒక రీసెర్చ్ చేసి దాన్ని ఆర్టిఫిషియల్గా దానికి ఏమైనా ఇంజెక్షన్ ఇచ్చి వర్షం చేయిద్దామా, దాన్ని క్లౌడ్ బర్స్ట్ అంటారు ఈ రోజుల్లో. మీరు విన్నారో లేదో, క్లౌడ్ బర్స్ట్ అంటే ఏంటంటే పైన మేఘాలు ఉంటాయి, మేఘాలు దానికి ఒక పరివర్తన దశ ఉంటుంది, అది జరిగిన తర్వాత మాత్రమే వర్షం పడుతుంది. అవి పడట్లేదు. ఇప్పుడు మేఘం ఉంది పైన చూసారు, ఇప్పుడు మళ్ళీ ఎండ నుండి నీడొచ్చింది, అది వర్షం పడట్లేదు, దానికి ఇంజెక్షన్ ఇస్తే పడుతుంది. అలా వాళ్ళు డిటెక్ట్ చేసి అలా చేశారు తప్ప మన సనాతనమైనటువంటి మన మార్గాలు మనకున్నాయని వాళ్ళు ఎప్పుడో గ్రహించారు. అందుకనే దాన్ని అణిచివేయడం కోసమే బ్రిటిష్ వాళ్ళు మనల్ని నానా రకాలుగా బాధలు పెట్టి ఆ శక్తిని అణిచివేసి వీళ్ళు మన కిందే పనిచేయాలన్నట్టు అని అనుకున్నారు. సరే, దీని తర్వాత ఏం జరిగిందంటే మన ఆదిశంకరాచార్యులు వారు, తర్వాత మన పరమాచార్యులు వారు, తర్వాత మన నృసింహ భారతీ స్వామి వారు, వీరందరూ కూడా ఆ గురు పరంపరలో మన ధర్మాన్ని కాపాడుతూ ఆ ధర్మం ప్రకారమే దేశభక్తి. ఈ 2 గురువుగారు అన్నారు, ఏమండి దేశభక్తి గురించి, ధర్మం గురించి మన పిల్లలకి చెప్పాలి అంటే ఈ 2 ఏంటంటే ఇదొకటి అదొకటి కాదు. సపోజ్ మనం సముద్రం బీచ్కి ఎంతమంది వెళ్ళారు ఇక్కడ,
చాలా వరకు మనందరం వెళ్ళి ఉంటాం. మనం బీచ్ ఒడ్డు నుండి చూస్తే ఆ బీచ్ అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ బీచ్ చివరిగా చూడగా ఆకాశం బీచ్లో కలిసిపోయినట్టు కనిపిస్తుంది మనకి. ఆకాశం బీచ్లో అంటే ఆ సముద్రంలో దూరింది అన్నట్టు అనిపిస్తుంది. ఈ రెండు అదే. ఆకాశం అనేదేమో ధర్మం అనుకుంటే, అంటే దేశభక్తి అనుకుంటే, సముద్రం ఏమో ధర్మం. ఈ రెండు ఎక్కడో ఒక చోట అంటే ఖచ్చితంగా కలిసే ఉంటాయి. ధర్మం, దేశభక్తి అనేది కలిసే ఉంటాయి. దీనికి నిదర్శనం ఏంటంటే ఎగ్జాంపుల్ కొన్ని తీసుకుందాం. మనకి రెండవ ప్రపంచ యుద్ధం అనేది ఒకటి జరిగింది. ఎందుకు జరుగుతుందంటే ప్రపంచ యుద్ధాలు ఒక దేశం ఇంకొక దేశంతో పోటీ పడుతుంటే ఏముండదు, అంటే గొడవలు పడుతుంటే. కానీ 10 దేశాలు ఒక 10 దేశాలు ఒక జట్టుకు చేరి ఇంకొక 10 దేశాలు ఒక జట్టుకు చేరితే అప్పుడు దాన్ని ప్రపంచ యుద్ధం అంటారు. ఎందుకు? చాలా దేశాలు కలిసి యుద్ధం చేస్తున్నాయి. మన గురువులు ఏం చేశారంటే యుద్ధం జరిగేటప్పుడు రెండో ప్రపంచ యుద్ధమే కరెక్ట్గా ఆ టైంలో మన సుబ్బలక్ష్మి అమ్మగారు వారిని దూతగా, ఎందుకు వారి పాటలకి చాలా అసలు మొత్తం దేశము ప్రపంచమే ముగ్ధులే అయ్యారు. సో ఆ టైంలో ఏం చేశారంటే మన చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు మైత్రీం భజితం, అంటే ప్రపంచ యుద్ధం రాబోతుంది అన్న సమయంలో మనం ఎందుకు స్నేహపూర్వకంగా ఉండాలి, అసలు యుద్ధాలు ఎందుకు సంభవిస్తాయి, మనలో ఉన్న అహము, నాకు సపోజు పెరవలి సాయి మీద కనుక కోపం ఉందనుకో, సపోజ్ అసలు ఏదైనా చేసేయాలి, నేను సాయిని కొట్టాలి. అలా కాకుండా ఎవరో వచ్చి సాత్వికంగా 4 మాటలు సాయి గురించి మంచిగా చెప్పారు, నా మీద నాకు కోపం ఉంది కానీ మంచిగా చెప్పారు. అప్పుడు నాలో ఉన్న అహం పోయి, సరేలే ఈసారి సాయి వచ్చి నాతో మాట్లాడుతున్నాడు అనుకో, మామూలుగా నాకు స్నేహభావం వస్తుంది. ఎందుకు వస్తుంది? అతని మీద నాకు సాత్వికంగా చెప్పారు కాబట్టి. అట్లానే ఇప్పుడు మన గురుకులంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. మనందరం ఒకే కుటుంబం అని అనుకున్నాం అనుకో, వాడు నా తమ్ముడే, వీడు నా అన్నయ్యే అని అనుకున్నాం అనుకో, అసలు గొడవలే రావు. వాడు కొట్టినా కూడా రాదు గొడవ. మనందరం మన ఇంట్లో మన తమ్ముళ్ళు ఉంటారు కదా, వాళ్ళని వదిలేసి వస్తాం. వాడు ఉన్నంతసేపు కొట్టుకుంటాం, వాడిని వదిలేసి వచ్చాక అమ్మో నా తమ్ముడురా, వాడిని విడిచి వచ్చానురా. అట్లానే వీళ్ళందరినీ చూస్తే మనందరికీ ఆ మైత్రిభావం వస్తుంది. ఇందాక మీరు చెప్పారే ఎవరు వసుధైక కుటుంబం అనేది, ఆ కుటుంబం అనేది అలా వచ్చిన రోజు ఈ యుద్ధాలు అనేవి ఉండవు. అట్లా మన గురువులు యుద్ధాలు వచ్చినప్పుడు వెళ్ళండి, నేను మీకు ఎందుకు, నేనున్నా సపోర్ట్ చేస్తా, మన భారత్ తరపున మీకు సపోర్ట్ చేస్తాను అనరు. నాయన సంయమనం, నాయన మనది ఇది, ఇలా కొట్టుకోవడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు అనేది చెప్తారు. అలానే మన వాళ్ళు చాలా కాలం శాంతియుతంగానే మనం అడిగారు, ఇవ్వనప్పుడు ఎప్పుడూ శాంతియుతంగా ఉండడం కరెక్ట్ కాదు, వెళ్ళాలి, జయించాలి, అలానే జయించాం. రెండోది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే 1947 స్వాతంత్రం వచ్చిందని మనం మాట్లాడుకుంటున్నాం కదా. స్వాతంత్రంలో మన ధర్మం గురించి మాట్లాడుకోవాలంటే శైవం వైష్ణవం అనేవి ఎప్పటి నుండో కొంచెం ఇలా ఉన్నాయనేది మనకి తెలుసు కాబట్టి అప్పుడు కూడా ఉంది. మాకు శైవం, మేము విష్ణువులం, మేము వీళ్ళనే పూజిస్తాం, మేము వీళ్ళనే. కానీ మన గురువులు ఏం చేశారంటే చక్కగా 1947 మనకి ఎప్పుడైతే స్వతంత్రం వచ్చిందో, తర్వాత 3 ఏళ్లలో రాజ్యాంగం నిర్మించేటప్పుడు 1949 ఆ సమయంలో మన గురువులు పూనుకొని ఎప్పుడైతే రాజ్యాంగం నిర్మిస్తున్నారని అనుకున్నారో ఆ టైంలో చక్కగా మనకి మన 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 హిందూ ధర్మానికి దగ్గరగా ఉండి మన ధర్మం విలువ తెలిసిన వాళ్ళందరినీ, అలాంటి వాళ్ళల్లో లాయర్లని, పెద్ద వాళ్ళని బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి పంపించి మన ధర్మానికి హిందూ మతం, శైవ మతం, వైష్ణవ మతం అనేవి లేకుండా అందరం కలిసికట్టుగా ఉండి చక్కగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తూ ఈ ధర్మాన్ని 10 కాలాలు చల్లగా నిలబడేలా చేయాలని చెప్పి ఆ రోజు పరమాచార్య గురువు గారు ఈ హిందూ ధర్మాన్ని మన మొత్తం కలిపి హిందూ మతం అనేది కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ గారి చేత, రాజ్యాంగం రాసిన కమిటీలో వారొకరైతే వారి చేత హిందూ మతం అనేది ఒక మతం, మన పీఠాల మీద దాడి చేయకూడదని ఒక చక్కటి ఆ రాజ్యాంగంలో ఇలాంటి రూపకల్పన చేశారు. అందుకే ఈరోజు మన గురువులు, మన పీఠాధిపతులు మన దగ్గరకు వచ్చినప్పుడు ఎంతమంది ఉంటారు చూడండి. చక్కగా దానికి రాజ్యాంగం ప్రకారమే వాళ్ళకి ముందు పోలీసులు, వెనక వ్యవస్థ, వాళ్ళ మీద దాడి జరగకుండా ఇటువంటి వ్యవస్థని ఆ రోజే ఊహించి, ఈ రోజు కాదు ఇక ముందు కూడా మనకు అటువంటి, అంటే మన ధర్మాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళగలిగే సౌలభ్యాన్ని ఏర్పాటు చేశారు. ఇంకొకటి చూసుకుందాం, మనం వేదం చదువుకుంటున్నాం, మరి ఎప్పటి నుండో మరి టీటీడీ అంటే తిరుపతి చాలా మన కలియుగ వెంకటేశ్వర స్వామి వారు అందరికీ చాలా వారి మీద మంచి భక్తి, మనం వెళ్తూ ఉంటాం. మరి టీటీడీకి ఈ వేదం పట్ల దీన్ని బాగా మనం పోషించాలి, దీన్ని చక్కగా మనం ముందుకు తీసుకెళ్లాలనే అభిప్రాయం కూడా మన గురువులే ఏర్పాటు చేశారు.
మన గోవిందనామాలు వింటుంటాం కదా, వింటున్నప్పుడు మళ్ళీ అలానే పరమాచార్య స్వామి వారు అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు ఆశీర్వచనం కోసం, స్వామివారి దర్శనం కోసం వచ్చినప్పుడు గోవిందనామాలు వస్తున్నాయి. అందులో ఒక పెద్ద అధికారి వచ్చారు. వచ్చినప్పుడు ఇలా ఇప్పుడు మనం ఏదైతే స్కీమ్ పారాయణ పోస్టులు ఇవన్నీ అనుకుంటున్నామో వీటికన్నా ముందు ఎప్పుడో వచ్చినప్పుడు ఆ గోవిందనామాల్లో వేదోద్ధారణ గోవింద అంటే ఏం చెప్పారు? ఆ గోవిందనామాల్లోనే వేదాన్ని ఉద్ధరించబడాలి. మనం వేదానికి ఏం చేస్తున్నాం? వేద పండితులు చక్కగా చదువుకొని వచ్చారు, వాళ్ళకి జీవనోపాధి ఏది, వాళ్ళు ఎలా రేపు చక్కగా వాళ్ళు వేదం పూర్తయింది, ఘన పూర్తయింది, లక్షణం చదువుకున్నారు, శాస్త్రాలు చదువుకున్నారు, వాళ్ళు ఏమిటి అంటే అప్పుడు పరమాచార్య వారు ఏమన్నారంటే, సపోజ్ మన ఆంధ్ర తెలంగాణలో కర్ణాటకలో కృష్ణ యజుర్వేద శాఖ బాగా ప్రథమంగా ఉంది. అలానే తమిళనాడులో ఋగ్వేదం, తర్వాత మధ్యప్రదేశ్ మహారాష్ట్రలో శుక్ల యజుర్వేదం, తర్వాత బీహార్లో అధర్వణ వేదం, ఇట్లా ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వీళ్ళందరినీ చక్కగా వేద సభలు నిర్వహించాలి, మీరు దీనికి పూనుకోవాలి అని చెప్పి వేద సభలను ఏర్పాటు చేయడం, దాని ద్వారా మన వేద పండితులకి చక్కటి అవకాశాలను కల్పించడం, తర్వాత వేదాధ్యయనాన్ని అప్పటి వరకు మరి వేద పాఠశాలలు అంత ఎక్కువగా లేని సమయంలో టీటీడీ పూనుకొని స్వామివారి మాటల వల్ల చక్కటి వేద పాఠశాల ఈరోజు మీరు చూస్తే 1131 శాఖలు ఉండాల్సిన మన వేదాలు ఈరోజు ఎన్ని ఉన్నాయి అంటే మన రేమెళ్ళ అవధాన్ తాత గారు వారి కృషుల వల్ల ఈ మన 4 అనుకునేది కాస్త 7, 9, 11 అక్కడి వరకు వెళ్ళగలుగుతున్నాం. వీటన్నిటినీ కూడా సంరక్షించడం కోసం టీటీడీ చక్కటి వేద పాఠశాలలు పెట్టి అందులో ప్రతి శాఖని మనకి ఎప్పుడు ఏవైతే అనుకూలంగా ఉన్నాయో, ఆంధ్రాలో నిర్వహిస్తున్నాం కదా, ఇక్కడ ఓన్లీ కృష్ణ యజుర్వేదం అనేది కాకుండా చక్కగా వారు పెట్టిన పాఠశాలల్లో అన్ని శాఖల్ని ఎవరెక్కడి నుండైనా వచ్చి చదువుకోవచ్చు. ప్లస్ మీకు మేము భరోసా ఇస్తాము, చక్కగా మీరు చదువు అయిపోయేలోపు మీకు ఇంత ఇస్తాము, మీకు అయిపోయాక మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ అంటే మీకు ఉపాధిని మేము ఇలా కల్పిస్తామని అలా స్వామివారు అంటే మన గురువుల యొక్క మాటలను విన్నవారు అట్లా వేద పోషణకి తర్వాత దాని సంరక్షణకు కూడా ఇలాంటి చర్యలు తీసుకున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నామంటే ఖచ్చితంగా ఒక దేశభక్తితోనే ఒకటి నడుస్తుంది అనేది కాదు ధర్మం. ఈరోజు సపోజ్ మీరు వైఫై ఎలా వర్క్ అవుతుందో తెలుసు కదా, మన ఇంట్లో మన పాఠశాలలో వైఫై ఉంది. సపోజ్ మధ్యలో ఒక వైఫైని పెట్టామనుకోండి, ఓన్లీ వైఫై సిగ్నల్ ఇటువైపే వస్తుందా, లేకపోతే అటువైపు వస్తుందా, అటు వస్తుందా, ఇటు వస్తుందా? అన్ని వైపులా వస్తుంది. ఇది ఎలా వస్తుంది? మొత్తం సర్కిల్గా ఒక ప్రదేశం వరకు, సపోజ్ ఈ గ్రౌండ్ వరకు వస్తుంది, గ్రౌండ్ దాటాక రాదు. అట్లానే ఈ పాఠశాలలో 50 మంది విద్యార్థులు ఉంటే మీరందరూ ఎంత శక్తివంతులు అంటే, మనం ఘనం చదువుకున్న తర్వాత మనలో చాలా శక్తి ఉంటుంది. ఆ శక్తి ఏమవుతుందో తెలుసా? వైఫై ఎట్లా అయితే సిగ్నల్స్ ఇస్తుందో మన దగ్గర ఆ సిగ్నల్స్ ఉంటాయి. అట్లా మీరందరూ ముందు అసలు కావలసిన ప్రప్రథమమైన ధర్మాన్ని మనం బయటికి తీసుకెళ్లాలన్నా, దేశభక్తి 10 మందిలో పెంపొందించాలన్నా, దేశభక్తి లేదు. సపోజ్ జెన్జీ అనేది ఒకటి వచ్చింది, వీళ్ళకి అసలు దేశం అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, స్వాతంత్రం పొద్దున్నే లేచి జెండా ఎగరేయాలో, అసలు ఎందుకు జెండా ఎగరేసాం? ఇందాక మీరు చెప్పారు కదా, జెండా ఎగరవేయడమే కాదు, అసలు మనం ఏం చేయాలి, సత్యం మాట్లాడాలి, అసత్యం మాట్లాడకూడదు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా చేయడం వల్లే కదా దేశభక్తి. ఇవన్నీ ఎలా తెలుస్తాయి? మీలాంటి చిన్నపిల్లలు ఈరోజు డిగ్రీలు అయిపోయిన వాళ్ళకి ఒక స్వాతంత్ర దినోత్సవం అంటే ఒక సెలవు రోజు, చక్కగా మనం క్రికెట్ ఆడుకోవచ్చు, అన్నీ ఉంటాయి. కానీ మనం మాత్రం కొన్ని మాట్లాడుకుంటున్నాం. ఏం మాట్లాడుకుంటున్నాం? ఇదంటే ఓన్లీ మనకి ఒక రోజు కాదు, అది మనం ఆ రోజు తలుచుకోవాల్సిన రోజు కాదు. దీన్ని మనం ఖచ్చితంగా ఆలోచించుకొని ఏవైతే ఈరోజు ఇందాక ఎవరో అన్నారు, మనకి త్యాగం చేయాల్సిన అవసరం రాలేదు అన్నవరం శ్రీరామ్ అన్నాడు. మనకి త్యాగం చేయాల్సిన అవసరం ఈరోజు లేదు, కానీ వాళ్ళు త్యాగం చేసి మన కోసం ఒకటి తెచ్చారు. దాన్ని మన పిల్లలకి, మన మనవాళ్ళకి, మన వాళ్ళకి ఎలా ఇవ్వగలం, అది ఈరోజు మనం ఆలోచించాలి. ఆలోచించి మీరందరూ ఎలా అవ్వాలంటే, నేను మాట్లాడితే అంటే మీ అందరికీ ధర్మం తెలుసు, మీ అందరికీ సత్యమే మాట్లాడాలని తెలుసు, మీ అందరికీ ఏది కరెక్టో తెలుసు, ఏది రాంగో తెలుసు కదా, అది చెప్పడం తెలియాలి. మనం బయటకు వెళ్ళేటప్పుడు రేపు